ప్రశ్నించడానికి అని పార్టీ పెట్టిన పవన్ పొత్తుల కోసం ఎందుకింత దిగజారుతున్నారని వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సరే, ఎలాగూ పొత్తు ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఓట్ల మీద ఫోకస్ పెట్టాలని జనసేన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రశ్నించడానికి మూడో ప్రత్యామ్నాయం కోసం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ పెట్టానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే ఆయన మాటలకు ఆచరణకు ఏమాత్రం సంబంధం ఉండదని గత 10 ఏళ్లలో జనసేన రాజకీయ ప్రస్థానం చూస్తే ఎవరికైనా అర్థమవుతోంది. 10 ఏళ్ల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఆ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పవన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2019కి వచ్చేసరికి మళ్లీ పవన్ అదే ఎజెండాతో తనదైన రాజకీయ జిమ్మిక్కు చేశారు. అయితే ప్రజలు పవన్ కు కర్ర కాల్చి వాత పెట్టారు. 2024కి వచ్చేసరికి అదే అక్కసు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను సీఎం పీఠంపై నుంచి గద్దెదించాలని పట్టుదలతో ఉన్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి మళ్లీ జగనే సీఎం అవుతారని పవన్ భయపడ్డారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాలని మొదటి నుంచి కోరుతూ వచ్చారు. చివరికి ఆయన అనుకున్నట్టే జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అడ్డుకోవడం దేవుడెరుగు. పవన్ కళ్యాణ్ సీట్లలో కోత ఏర్పడుతోంది. జనసేన సీట్ల తగ్గుదలే ప్రధాన చర్చనీయాంశమైంది. గత నెలలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి సమావేశం నిర్వహించి టీడీపీ, జనసేన ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తాయో ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు ఇచ్చినట్లు పవన్ సమక్షంలో చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే 94 టీడీపీ అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించారు. బీజేపీతో పొత్తు కుదిరితే మిగిలిన వాటిలో ఇస్తామని బాబు అన్నారు. కానీ చెప్పిందొకటి, జరిగింది మరొకటి. బాబు తన మార్కు వెన్నుపోటును పవన్ కు స్తుతిమెత్తగా పొడిచారు. బీజేపీ కోసం తాను ఒక అసెంబ్లీ సీటు తగ్గించుకున్న బాబు జనసేనకు కేటాయించిన వాటిలో 3 అసెంబ్లీ, 1 ఎంపీ సీట్లలో కూత విధించారు. బీజేపీతో పొత్తు ఉండాలని పట్టుపట్టిన పవన్ కు ఈ రకంగా బాబు శిక్ష విధించారని టీడీపీ నేతలు అంటున్నారు. జనసేన సీట్లలో కోత విధించిన చంద్రబాబు తెలివితేటలన్నీ చూసి టీడీపీ నేతలు మురిసిపోతుంటే పవన్ అనుచరులు మాత్రం ఏడవడం ఒక్కటే తక్కువ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని